న్యూస్ ఏపీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేయాలో చెప్పనండి. ఎవరైనా అది ఇంట్లో పబ్లిక్లో కాదు. అదే జగన్ గారు అన్నారు ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకుంటుంటేని. అంటే ఆయన ఇంట్లో దీక్ష చేసిన ఆ ఇంట్లో వాళ్ళ కోసమా లేదంటే ప్రజల కోసమా? ప్రజల కోసం చేసేటప్పుడు పబ్లిక్లోకి వచ్చి దీక్ష చేయాలా? జగన్ గారు అది కూడా ఆలోచించటంలా. ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకుంటే అని అంటారు. అసలు ఆయన ఇంట్లో ఆయన దీక్ష అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యల కోసం చేస్తాడు ఆయన దీక్ష. నేను పబ్లిక్ కోసం చేస్తానన్నాడు. తర్వాత చేతిలో డబ్బా పెట్టుకొని పాయిజన్ నేను తాగుతా అంటుంటే ప్రభుత్వం ఏం చేయాలో చెప్పనండి. ఏ ప్రభుత్వం అయినా ఏం చేయాలి? ప్రతి ఒక్కరి యొక్క ప్రాణాలను రక్షించే బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. అందువల్ల ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్గా యాక్చువల్గా ఆయన్ని తీసుకుపోవటం హాస్పిటల్లో పెట్టడం ఆయన కోసం చేశారు. ఆయన తాగేస్తానంటే ప్రభుత్వం గమ్మునుకుంటుందా? అది ఊరుకోవటం కరెక్ట్ కాదు. ఆ మాత్రం జగన్కి తెలీదా? ఎందుకు యాక్షన్ తీసుకున్నాం అనేది. అదేమంటే ఎమర్జెన్సీ అంటారు, సిబిఐ ఎంక్వైరీలు కావాలంటారు. ఆయన 11 కేసుల్లో నిందితుడు. అందుకనే ప్రతిదాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు సిబిఐ అనేదాన్ని డైల్యూట్ చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ కేసులు అంటే నార్మల్ కేసులాగా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఇంకా అంతమించి ఏం లేదు. ఒకటి, ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు. ఏది కాపులకి 5,000 కోట్లు ఇస్తానని. అన్న ప్రకారమే మన కాపు నాయకులు అందరూ ఫస్ట్ ఇయర్ తగ్గించారని అడగంగానే 1000 కోట్లు మన బడ్జెట్లో పెట్టి ఇవ్వటం, 192 కోట్లు నష్టంగా డిస్పర్స్ చేయడం కూడా జరిగింది. కాపులకు 1000 కోట్లు ఇచ్చారంటే ఆ 1000 కోట్లతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని కాదు, ఆ 1000 కోట్లతో చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ లేదా చిన్న చిన్న ఏదన్నా ఇండస్ట్రీస్ కానీ అటువంటివి పెట్టుకొని వాళ్ళ ఆర్థిక స్తోమత పెంచుకోవాలని ఈ 1000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు కావాలి. అంటే కాపులు పేదలైనటువంటి కాపుల యొక్క ఆర్థిక స్తోమత ఎన్నో రెట్లు పెరగాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక 1000 కోట్లు ఇచ్చి 8 పథకాల్ని, ఆ 1000 కోట్లతో ఒక 8 పథకాలని పేద కాపులకి 8 పథకాలు యాక్చువల్గా అమలు చేసేటట్టుగా ఈరోజు కాపు కార్పొరేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అది అమలు జరిగేటట్టుగా చేస్తున్నారు. అంతకంటే ఎవరు చేస్తారండి? మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు కాపులకు ఇచ్చారో చెప్పనండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? రాజశేఖర రెడ్డి చేశారా? ఎవరు చేశారు చెప్పమనండి. తర్వాత కాపు రిజర్వేషన్ అనేది ఇప్పుడు సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇప్పటి నుంచో పోరాడుతున్నారు బీసీలో చేర్చాలని. కానీ చేర్చలేకపోయారు ఆయన. అంటే ఆయన ప్రయత్నం సరిగా లేదు. అది కూడా ఎందుకు లేదంటే అందరినీ కలుపుకోబోవటంలా రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులందరినీ కలుపుకోబోతే ఎవరికి ఎప్పుడో వచ్చిండేది. ఆయన కేవలం దానివల్ల వచ్చేనేమో ఆయనకు ఒక్కడికే కావాలా, నేనే కాపుల్ని బీసీలో చేర్పించాను, నేనే కావాలనే దాంతో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇంతవరకు కాపుల్ని బీసీలో చేర్చలేకపోయారు. అలా కాకుండా అందరినీ కలుపుకొని అందరితో కలిపి పోరాడుంటే ఎప్పుడో వచ్చిండేది. మొన్న తుని ఘటన తీసుకోండి. తుని ఘటన డయాస్ మీద అందరూ మాట్లాడుతున్నారు. ఉన్నట్టుండి ఒకసారి రైలు రోకో చేస్తామన్నారు. అంటే ఏకపక్ష నిర్ణయం. ఆయన ఎంతమందినో పిలిచాడు, వాళ్ళందరూ వచ్చారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం వల్లనే ఇన్ని రోజులకి కాపుల్ని బీసీలో చేర్చాల. నేను అందరూ చెప్తున్నాను, ఆయన ఏకపక్ష నిర్ణయాల వల్లనే కాపుల్ని బీసీలో చేర్చలేకపోయారు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, బీసీలని కాపుల్లో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అన్న ప్రకారం మొన్న మంజునాథ్ కమిషన్ వేశారు. కమిషన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఒక కమిషనరు, ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి, వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు వర్క్ చేయడానికి టైం ఇవ్వాలి కదండి. టైం ఇవ్వకుండా నువ్వు ఒక కాగితం జీవో నెంబర్ 30 లాగా మాకు ఒకటి ఇచ్చేయండి అంటే అది కోర్టులో పోతే కోర్టులో ఫెయిల్ అవుతుంది. కాపు సోదరులందరికీ చెప్తున్నాను, వీళ్ళు జీవో నెంబర్ 30 తెచ్చారు, అది ఎందుకు పనికిరాదు. అలాంటిది చేయటం ఈ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు. ఖచ్చితంగా కాపులకి ఒక పద్ధతి ప్రకారం కమిషన్ ద్వారా వేసి లీగల్గా అన్నీ చేసి
కోర్టులకు పోయినా ఎవరన్నా దానివల్ల నష్టం రాకుండా కాపుల్ని బీసీలో చేర్చడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా కాపులు బీసీలో చేరుస్తారు. అందువల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ సమన్వయం పాటించండి. ముద్రగడ పద్మనాభం గారు నిన్న తీసుకుపోవడం కూడా ఉద్దేశం ఏంటంటే, ఆయన నిరాహార దీక్ష మామూలుగా చేసుకుంటుంటే కూడా నేను తీసుకుపోయేవాళ్ళు కాదు. కానీ ఆయన పాయిజన్ బాటిల్ చేతిలో పెట్టుకొని నేను తాగతా అని టీవీలో కూడా చూపించడం జరిగింది. అది చేయటం వల్ల ప్రభుత్వం యొక్క బాధ్యత, ఏ ప్రభుత్వం అయినా ప్రతి ప్రాణిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సో అందుకు ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ యాక్షన్ కింద నిన్న ఆయన యాక్చువల్గా పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. అయితే తప్పు చేసిన వారు ఎవరైనా, రైలును తగలబెట్టి వాళ్ళు ఎవరైనా, పోలీస్ స్టేషన్ తగలబెట్టి వారు ఎవరైనా శిక్షార్హులే, శిక్ష నుంచి తప్పించుకోలేరు. అయితే ఆయన బేషితుగా వదిలేయమంటాం తప్పు. ఆల్రెడీ వాళ్ళందరినీ రిమైండింగ్ పంపించింది కోర్టు. ముద్రగడ పద్మనాభం గారు కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని చెప్పాలా, చెప్పినప్పుడే కాపులకు పడ్డ మచ్చపోతుంది. అందువల్ల వారికి కూడా నేను దయం చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా మీ యొక్క దీక్షను విరమించండి. ఖచ్చితంగా మీ యొక్క సూచనలు సలహాలన్నీ మన యొక్క కమిషన్కి తెలియజేయండి, మంజునాథ్ కమిషన్కి. వాళ్ళు కానీ అవి సరిగా చేయకుండా ముఖ్యమంత్రి గారికి వినించండి. ఖచ్చితంగా కాపుల్ని బీసీలో ఖచ్చితంగా చేర్చుకుంటాం. థ్యాంక్ యూ. మనకు సిఆర్డిఏలో క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో లాటరీ సిస్టంలో ప్లాట్లని రైతులకు ఇవ్వాల్సింది యాక్చువల్గా అది మొదలవుతుందండి. దానికి సిఆర్డిఏ చట్టం ప్రకారం జరుగుతుంది. 20వ తేదీ నుంచి యాక్చువల్గా ప్లాట్లు రైతులకు 20వ తేదీ అలాట్ చేయాలని సిఆర్డీ అధికారులు అన్ని విధాల వాళ్ళు చట్టం ప్రకారం చేస్తున్నారు. అందుకనే రిజిస్ట్రేషన్స్ని ఒక 20 రోజుల పాటు లేదా 30 రోజుల పాటు అది ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే 9.3, 9.18 ఇచ్చారో లాటరీలో వాళ్ళకే ఇవ్వాలి. అయితే ఈ లోపల వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ల్యాండ్స్ని వేరే వాళ్ళకి అమ్మితే లాటరీ వేసినప్పుడు ఎవరికైతే అమ్మారో వాళ్ళతో రాదు. అందుకని ఒక టెంపరీగా ఒక 20 రోజులు ఆ గ్రామం వరకు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కూడా ఆపారు. 20వ తేదీకి యాక్చువల్గా లాటరీ వేసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ఉద్యోగస్తుల పిల్లల యొక్క స్థానికతను గురించి కూడా అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు వాళ్ళకి క్లియర్ చేయటం.